కొత్త రాజకీయానికి తెరలేపిందని చెప్పేసి మాట్లాడారు. నిజంగానే ఇప్పుడు జరుగుతున్న అంశాన్ని ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఎలా చూస్తారు సార్ మామూలుగా అయితే? ఇదేంటంటే మన పాడి కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ అని పెడుతురు, కానీ అది కాదు మెయిన్ ఇష్యూ. మీడియా ఏంటంటే హైజాక్ చేసింది. హైజాక్ చేసింది మీడియా, మెయిన్ మీడియా. మీకు ఛానల్ గురించి చెప్పట్లేదు. ఏంటంటే పిఎస్సి చైర్మన్ పోస్టు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇచ్చారు, ఆయన పార్టీ మారిందా లేదా మీడియా చర్చించాలి, ప్రజల ముందు పెట్టాలి. మరి దానివల్లనే అది పెట్టట్లేదు. దానివల్ల రచ్చ వచ్చింది కదా, దానివల్లనే ఈయన పాడి కౌశిక్ రెడ్డి గారు ఆ ఇష్యూను ఫోకస్ చేయట్లేదు. తెలంగాణ అయిందిరా, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎవ్వరు పట్టుకోరు. ఆంధ్ర ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అయితే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ముచ్చటే లేదు. రాజకీయాల కోసం రాజకీయ అవకాశవాద రాజకీయ నాయకులు, గాంధీ లాంటి అవకాశవాది పాడి కౌశిక్ రెడ్డి ఆయన వరస్ట్ ఫెలో. పాడి కౌశిక్ రెడ్డి కూడా ఏ మోరల్స్ లేవు, ఏ సిస్టమ్ లేదు, నోరు తెరిస్తే అధ్వానం. ఈ పాఠంగా చెప్తే వ్యక్తిగతం అయితే వాళ్ళని హైప్ చేసి వాళ్ళని హీరోలు చేస్తుంది మీడియా. అసలు దోషి కాంగ్రెస్ పార్టీ పరంగా, అసలు దోషి రేవంత్ రెడ్డి స్పీకర్ అనకూడదు మనం. కాబట్టి వీళ్ళు దోషులు. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళకి ఇవ్వాలి. పిఎస్సి చైర్మన్ మీ పార్టీ వాళ్ళు ఇచ్చారు, అపోజిషన్ వాళ్ళకి ఇవ్వాలి. 5 ఏళ్ళు ఇవ్వలేదా? ఇప్పుడు అన్న క్లియర్గా చెప్పారు, ఇప్పుడే క్లియర్గా చెప్పారు అన్న దత్తాత్రేయ. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఫస్ట్ పిఏ థామస్కి ఇచ్చింది, తర్వాత మల్లికార్జున ఖర్గే, ఇప్పుడు ఎవరు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆయన ఏమన్నా బీజేపీ కోవట. థామస్ 5 సార్లు 6 సార్లు ఎంపీ కేరళ నుంచి. పార్టీ చెప్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఏమంటే ఈవెన్ అంటే ప్రతిపక్ష హోదా లేని టైంలో కూడా ఇచ్చిండ్రు. 3వసారి అధీర్ రంజన్ చౌదరి, ఆయన ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ. 4వసారి కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. అందులో బమ్మిని తిమ్మిడి చేయడంలో వాళ్ళ ఫ్యామిలీని పొలిటికల్ గట్టెక్కలు సమర్థుడు కేసీ వేణుగోపాల్. ఆయన కూడా కేరళ నుంచి ఎంపీ. వీళ్ళకి ఇచ్చింది తప్ప బీజేపీ ఎక్కడ ఇవ్వలే. దేశంలో 2వసారి ఏది అపోజిషన్ పార్టీ కాకుండా ఫిరాయించిన వ్యక్తికి ఇవ్వడం. 2022లో మమతా బెనర్జీ ముకుల్ రాయ్ అని బీజేపీ గెలిచి ఎమ్మెల్యే టీఎంసీలో జాయిన్ అయితే ఆయనకి ఇచ్చింది ఫస్ట్ టైం. బీజేపీ పోరాడి హైకోర్టుకు వెళ్ళింది, కాకుండా సుప్రీంకోర్టుకు వెళ్తే రాజీనామా చేసిన ఆయన ముకుల్ రాయ్ రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. అది ప్రసిద్ధంగా పోవాలి. ఇక్కడ ఏంటంటే దోషి పార్టీ కాంగ్రెస్, దోషి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన పార్టీ ఆయనను ఆయన వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ చెప్పాలి కదా. ఆయనను అరకపూడి గాంధీని కండవగప్పి ఆహ్వానించింది రేవంత్ రెడ్డి. మరి ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయిందా లేదా చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి లేదా? ఉందా లేదా? మరి కాంగ్రెస్ లో జాయిన్ ఆయన కండ కప్పినైనా ఆయన పిఎస్ చైర్మన్ ఇస్తుండే. అది కాంగ్రెస్ కండవ కాదు, ఏదో ఒక దేవుని మాకు క్లియర్ కనబడుతుంది. అన్ని ఛానల్, V6 ఛానల్, వివేక్ వెంకటస్వామి ఛానల్ వీడియో చూయిస్తా. అరకపూడి గాంధీ కాంగ్రెస్ అదే ఆయన అన్ని ఛానల్ ఉన్నది. జైన్ అంటే ఆయన కూడా చెప్పింది, నేను కాంగ్రెస్ లో జాయిన్ అయినా, నాతో పాటు ఇంతమంది జాయిన్ అయిందని ఆయన అరకపూడి గాంధీ కూడా చెప్పిండు. ఆ వీడియో ఉంది. ఇప్పుడు దేవుని కాండ చూడండి. అరకపూడి గాంధీ గారు భక్తిపూర్వకంగా ఇప్పుడు ఇది 3 రంగుల దేవుని కండవనా? ఆ దేవుని కండవనా? కాంగ్రెస్ కండ వేరే ఉంటదన్నా. కాంగ్రెస్ పార్టీ చేసే ఇంకో దగా, కాంగ్రెస్ పార్టీ చేసే ఇంకో దగా ఏంటంటే జాతీయ జెండా రంగులు పెట్టుకోవడం 3 రంగులు. ఇది కాంగ్రెస్ కండ, అది బీజేపీ కాంగ్రెస్. కానీ ఆయన ఇప్పుడు నిజంగా ఇంకా మారలేకుంటే వీళ్ళు బీఆర్ఎస్ కూడా ఏంటంటే ఆయనను పోయి కేసీఆర్ రమ్మంటే ఇప్పుడు కప్పుకోమంటే కప్పుకుంటాడు గాంధీ గారు. డౌట్ లేదు అందులో, కప్పుకుంటాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ తో కుమ్ముకైండు. బీఆర్ఎస్ లో ఉంటేనే కాంగ్రెస్ పనిచేస్తాడు. ఎవరు అప్పుడు టెక్నికల్ గా ఏంటంటే అపోజిషన్ కి ఇచ్చినట్టు వస్తుంది, ఎవరు విమర్శించాడు. ఆయన పోస్ట్ పోదు, ఎమ్మెల్యే పోస్ట్ పోదు. మళ్ళీ కాంగ్రెస్ ఏ తప్ప అవినీతి చేసినా మంచి పని చేసి సర్టిఫికేట్ ఇస్తాడు పిఎస్ చైర్మన్ గా. ఏంటంటే రేవంత్ రెడ్డి చేసిన అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గారే ఇలా చేస్తే బాగుంటది, ఇలా నువ్వు ఇలా ఇల్లు అని చెప్పి పెట్టారా? రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఒక్క 2 birds in 1 shot అంటారు కదా, 2 birds కాదు, more birds in 1 shot. రేవంత్ రెడ్డి గారు ప్లాన్ అంటారా? ఆయన ఈ మధ్యన ఆయన ఎన్ని తప్పులు చేశాడు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్. మొన్న కవితకు బెయిల్ వస్తే కూడా బీజేపీ ఒప్పందం ఉందంటే సుప్రీంకోర్టు చివాటు పెడితే క్షమాపణ చెప్పిండు. మళ్ళీ మీడియాని తప్పు ప్రింట్ చేసింది అన్నాడు. మీడియా తప్పు ప్రింట్ కదా. మళ్ళీ ఎమ్మెల్యే కేసు ఇచ్చిన 4 నెలలు నిర్ణయించుకుని ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. మరి దాని మీద ఏం మాట్లాడింది? నిర్ణయించుకుంటారా వీళ్ళు?
మళ్ళీ ఆ టైంకి మళ్ళీ కోర్టుకు వెళ్ళి దానికి పెడతారు. వీళ్ళు మోరల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపులు అరికడతాం. అవును, పార్టీ ఫిరాయించి అరికడతామని మేనిఫెస్టోలు పెట్టారు. ఫిరాయింపు వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. అవును, కరెక్టే. పారాషూట్లు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అదే ఎంపీ ఎలక్షన్స్ లో దానం నాగేందర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యే పై రాజీనామా చేయకుండా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకొని పోటీ చేసిండు. ఇంతకన్నా మోసం ఇంకే పార్టీలో చేయగలుగుతుందా? కాంగ్రెస్ పార్టీ కన్నా మోసం కాదు, అది రాజకీయ యుద్ధం. అది ప్రజలను దగా చేయడంలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1. తీసుకోలేదా, మా వాళ్ళందరూ తీసుకోలేదా, రాజీనామా తీసుకోరు కదా, వాళ్ళకి లేఖ తీసుకోరు కదా, అభ్యర్థులకు తీసుకోరు కదా. అది ఏదైనప్పటికీ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలోకి వస్తే భయంకర విష ప్రచారం. 18 కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ ఏంటంటే గూగుల్ పే ద్వారా 18,000 కోట్లు మన రాజగోపాల్ రెడ్డి అకౌంట్లు వేసిరు. గూగుల్ పే ద్వారా ₹1,00,000 ₹1 పైసా కూడా పైకి పోదు. ₹1,00,000 కూడా పోదండి. లక్ష పోతుంది. మళ్ళీ అది లక్షల పైన కదా 18,000 కోట్లకు నేను కాంట్రాక్ట్ ఏం చెప్పిండు? కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే బీజేపీ పార్టీ ఓడగొట్టింది. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే బీజేపీ పార్టీ ఓడగొట్టింది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తన కుమ్ముక్కై రాజగోపాల్ రెడ్డి మాట్లాడి మునుగోడులో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కోమటిరెడ్డి వెంకట ఏమని తిట్టాడు? ఏమని తిట్టాడు? అది నేను ఛానల్లో చెప్పలేను. చెప్పచ్చు. అవును, తిట్లు మనం చెప్పలేములేండి. అది అంత ఘోరంగా తిట్టాడు. అది కామన్. అది కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళే చెప్పుకుంటారండి. ఎందుకు మీకు విషయం ఆయన ఇప్పుడు మంత్రి. అవును, రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 50 కోట్లు పెట్టుకొని కొనుక్కొచ్చుకున్నాడు పిసిసి పోస్ట్ అన్నారు. ఏ బిజినెస్ లేకుండా 1,000 కోట్లు సంపాదించి బిగ్గెస్ట్ బ్లాక్ మెయిల్ రేవంత్ రెడ్డి ఇవన్నీ అన్నాడు. మా కోమటిరెడ్డి బ్రాండ్ ఇమేజ్ అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ షాప్ లో పనిచేద్దాం కూడా పనికిరాలన్నారు. ఒక క్లారిటీ, ఒక పద్ధతి ఉండాలి కదా. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మేమే తిట్టుకుంటాం, మేమే కొట్టుకుంటాం, మేమే అమలుకుంటున్నట్టు కాదు కదా. ముందు మీరు తెలంగాణ ప్రజలు అవమానించడం కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటది. కాదండి, ఇది ఏంటంటే ఆ పిఎస్సి చైర్మన్ అపాయింట్ చేసే విధానంతో ఇష్యూ స్టార్ట్ అయింది. వీళ్ళు నథింగ్. అరకప్పుడు గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి నథింగ్. ఇలా గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేయడమే తెలంగాణను దోచుకోవడానికి అరేంజ్మెంట్ చేసుకుంటుంది. మన చెంచా పిఎస్సి చైర్మన్ ఏముంది దోచుకోని ఉత్త సున్నా ఉంది. అంటే కుండలు ఉన్నాయి. బీజేపీ పార్టీ బడ్జెట్ ఇయ్యదు. మీకు ఖాళీ కుండలు ఉన్న సంగతి బడ్జెట్ ఇయ్యదు. తెలంగాణకు ₹1 ఇయ్యదు. ఖాళీ కుండలు వరదలు వస్తే 40 కోట్లు ఇచ్చారు. ₹1 ఇయ్యరు. ఇక్కడ రాములు గారు ఏ పార్టీలు ఉన్నారు? ₹1 ఇయ్యరు. ఇక్కడ రాములు గారు ఏ పార్టీలు ఉన్నారు? అప్పుడైనా ఇప్పుడైనా ప్రజాపక్షమే. అప్పుడైనా ఇప్పుడైనా ప్రజాపక్షమే. అప్పుడు మీరేం చేయలేదు, ఇప్పుడేం చేయలేదు. ఆయన కూడా తీసుకుందాం, మళ్ళీ మాట్లాడదాం. సాదిక్ గారు సార్ మీట్లో ఉంది, చెప్పండి సార్. సాదిక్ గారు ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. సో నిజంగానే మరి ఈ రోజున ఇష్యూ